ఒక చెరువులో దూరదర్శి, మందబుద్ధి, కుశాగ్రహ బుద్ధి అని 3 చేపలు నివసిస్తున్నాయి. ఒకనాడు దూరదర్శి మిగిలిన 2 చేపల్ని పిలిచింది. స్నేహితులారా, ఈ సంవత్సరము వర్షాలు లేనందున ఈ చెరువు ఎండిపోతుంది, జలము కూడా ఇంకిపోతుంది. ఇందులోనే ఉండి ఆలస్యం చేస్తే జాలర్ల చేతికి చిక్కుతాము. కాబట్టి ఈ లోపలగానే మనము బాగా నీరు ఉన్న చెరువులోనికి చేరటము చాలా మంచిది అంది దూరదర్శి. దూరదర్శి చెప్పిన మాటలను వినిపించనట్లుగా ఊరుకుంది మందబుద్ధి అనే చేప. దూరదర్శి ఆ రోజునే మరో చెరువులోనికి వెళ్ళిపోయింది. దూరదర్శి చెప్పిన విధంగానే ఆ మరుసటి రోజున చెరువు దగ్గరికి ఒక జాలరివారు వచ్చాడు. మిగతా చేపలతో పాటు కుశగ్రహ బుద్ధి, మందబుద్ధి అనే చేపలు కూడా వలలోనికి చిక్కాయి. జాలరి వలను విడదీసి చచ్చి ఉన్న చేపలను తరువాత తీసుకువెళ్ళొచ్చు అనుకున్నాడు. వాటిని చెరువు గట్టు మీద పడేశాడు. ఈ విషయం తెలుసుకున్న కుశాగ్రహ బుద్ధి అనే చేప చచ్చిన దానిలాగా కదలకుండా ఉంది. అది చచ్చిన చేప అనుకున్నాడు జాలరుడు. దానిని ఒడ్డున విసిరేశాడు. వెంటనే అది చెరువులోనికి జారుకొని ప్రాణాలు కాపాడుకుంది. కానీ ఏ ఉపాయము లేని మందబుద్ధి గిలగిల కొట్టుకోవడం చూసిన జాలరి దానిని బుట్టలోనికి వేసుకున్నాడు. ఈ 3 చేపల కథ చెప్పిందేమనగా, మిత్రులు చెప్పిన మంచి మాటలు వినని వాళ్ళు చెడిపోతారు.